సో హాయ్ ఫ్రెండ్స్. సో మనం డైలీ సోషల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు నేను ఈ సోషల్ ఇష్యూస్లో అంటే ప్రజెంట్ సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ కాదు, యాక్చువల్గా ఇది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. సో దాని గురించి అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అనే అతను ఫెయిల్యూర్గా ఎలా మారుతాడు అంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఆల్రెడీ సక్సెస్ అవుతాడు, కానీ అతను ఏంటంటే సడన్గా ఫెయిల్ అయిపోతాడు అనమాట. అంటే అప్పటి వరకు సొసైటీలో ఒక పేరు కీర్తి అనేది సంపాదించి సడన్గా ఏంటంటే డౌన్ అయిపోతారు అనమాట. సో ఇలా చాలామందికి జరిగే ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఫేస్ చేసిన ఇష్యూని, ఎందుకంటే చాలామంది ఫేస్ చేసిందే అని అంటే కొంతమంది ఏంటంటే ఆ సక్సెస్ని అనుభవిస్తూ ఉండొచ్చు. మేబీ ఈ వీడియో చూసే టైంకి అటువంటి సక్సెస్ అనుభవిస్తూ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్లో మాత్రం ఉండొచ్చు. బట్ ఏంటంటే ఏదో ఒక రోజు మాత్రం డౌన్ఫాల్ అవ్వడం పక్కా. ఎందుకంటే డౌన్ఫాల్ అవ్వాలని కోరుకోము ఎవరు, కానీ డౌన్ఫాల్ అవ్వడానికి ఏంటంటే మెయిన్ రీజన్ కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి ఫాలో అయ్యామనుకో మనం పక్కా డౌన్ఫాల్ అయిపోతాం. కానీ అవి మాత్రం మనం గుర్తుపెట్టుకొని ఉంటే మనం ఎప్పుడైనా సరే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తాం అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక మనిషి సక్సెస్ అవ్వకముందు ఎలా ఉంటాడు. సో ఒక మనిషి సక్సెస్ అవ్వకముందు సక్సెస్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. సో సక్సెస్ కోసం ట్రై చేస్తూ అంటే అతను సంపాదించలేకపోవచ్చు, మేబీ సరిగ్గా చదువుకోలేకపోవచ్చు, మేబీ అతని ఎడ్యుకేషన్ కానీ అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మేబీ సొసైటీలో అతనున్న సిచ్యువేషన్కి కానీ సపోర్ట్గా లేకపోవచ్చు. సో ఇవన్నీ ఒక వ్యక్తిని ఇంపాక్ట్ చేయగలవు అనమాట. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇంపాక్ట్ చేస్తాయి అనమాట. సో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఒక మనిషి యొక్క విల్లింగ్ పవర్ని, అంటే అతను ఏదైనా చేయగలను అనే ఒక విల్లింగ్ పవర్ని డౌన్ చేస్తాయి అన్నమాట. అదొకటి. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే బయట సొసైటీలో కాంపిటీషన్ అనేది చాలా ఉంది. కాంపిటీషన్ అంటే ప్రతి ఒక్క కేటగిరీలో కాంపిటీషన్ ఉంది. ఈవెన్ నువ్వు ఏదైనా కూలి పని చేసుకున్నా కూడా దాంట్లో కూడా కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే, ఈ జనరేషన్లో కాదు, ఈ రోజుకి కూడా చాలామంది కూలి పనులు అంటే రోజు డైలీ వారి వెళ్తారు కదా కూలి పనులు, వాటికి కూడా కాంపిటీషన్ ఉంది. సో ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న వాడే జాబ్ కొట్టాలని రూల్ ఏం లేదు, చదువుకొని వాడే కూలి పని చేయాలని రూల్ ఏం లేదు. అర్థమవుతుందా? సో ఇట్ ద సేమ్ వే ప్రతి ఒక్క కేటగిరీలో కాంపిటీషన్ అనేది చాలా ఉంది. సో ఈ కాంపిటీషన్ ఓవర్కమ్ చేయాలంటే మనకు కొంచెం విల్లింగ్ పవర్ అనేది కావాలి. విల్లింగ్ పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మన సరౌండింగ్స్ నుంచే వస్తుంది. సో విల్లింగ్ పవర్ అనేది మన సరౌండింగ్స్ నుంచి ఎలా వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ నుంచి వస్తుంది అనమాట. మన ఫ్యామిలీ నుంచి ఎట్లా వస్తుందంటే, అఫ్కోర్స్ నువ్వు చదువుకోకపోవచ్చు, నీకు చదువు ఎక్కకపోవచ్చు, లేదా నీకు చదివినా నువ్వు సరైన పెర్ఫార్మెన్స్ అనేది ఎగ్జామ్స్లో చూపించకపోవచ్చు. సో ఇటువంటి సినారియోస్లో ఏం జరుగుతుందంటే మీ ఇంట్లో వాళ్ళు నేను సపోర్ట్ చేస్తారు పక్కా. ఎందుకంటే అది సపోర్ట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అది మీకు తెలుసో తెలియదు, సపోర్ట్ అనేది రెండు విధాలుగా ఉంటుంది అనమాట. మోటివేషన్ రెండు విధాలుగా ఎలా ఉంటుందో సపోర్ట్ అనేది కూడా రెండు విధాలుగా ఉంటుంది అనమాట. ఒకటి పాజిటివ్ వేలో ఉంటుంది, రెండు నెగిటివ్ వేలో ఉంటుంది. పాజిటివ్ వేలో సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఇది కాకపోతే ఇంకోటి నెక్స్ట్ ట్రై చేయి వస్తుంది, ఓకేనా. ఇది కాకపోతే మళ్ళీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. సో అతనికి ఇంట్లో ఏం చెప్తారంటే, సో ఫెయిల్ అయ్యాడు కదా బాధపడకు, నెక్స్ట్ సప్లీలో కానీ లేదా నెక్స్ట్ ఇయర్ వచ్చే ఎగ్జామ్లో కానీ రాసి పాస్ అయిపో. సో దీన్ని ఏమంటారంటే పాజిటివ్ వే ఆఫ్ సపోర్ట్ అంటారు. అంటే పాజిటివ్ వేలో ఉంది ఇది. సో ఇంకోటి సినారియో తీసుకున్నాం, ఫెయిల్ అయ్యాడు ఒక అతను, వాళ్ళ ఇంట్లో తిడుతున్నారు అతన్ని, నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు, నువ్వు ఇన్ని రోజులు చదువుతున్నావు, నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు, సో నెక్స్ట్ టైం మాత్రం నువ్వు ఫెయిల్ అయితే మాత్రం ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. సో దీన్ని ఏమంటాం నెగిటివ్ వేలో, ప్లస్ అట్ ది సేమ్ టైం పాస్ అవ్వాలి అనే ఇంటెన్షన్ కూడా వాళ్ళకు ఉందన్నమాట. సో అది ఎవరిస్తారంటే మన ఇంట్లో మన పేరెంట్స్ చేస్తారు. సో ఆ సపోర్ట్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఈ రెండు విధాలుగా దేంట్లో నుంచి నీకు మోటివేట్ చేసినా కూడా నువ్వు సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి మాత్రమే వాళ్ళ మెయిన్ మోటివ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సొసైటీలో కన్నా ముందు మన ఇంట్లో సపోర్ట్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ నువ్వు ఇంట్లో నుంచి ఆ సపోర్ట్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చి చూస్తే నీలాంటి వాళ్ళు వందల మంది కనబడతారు అనమాట. సో నువ్వు ఒక్కడే అనుకుంటావు యాక్చువల్గా ఇంట్లో నాకు ఒక్కడికే చదువు ఎక్కట్లేదు, నాకు ఒక్కడికే మైండ్ పని చేయట్లేదు, నాకు ఒక్కడికే నేను ఒక్కడనే ఎగ్జామ్ సరిగ్గా రాయట్లేదు అనుకుంటావు. కానీ బయటకు సొసైటీలోకి వచ్చి చూసుకుంటే కొన్ని వందల మంది వేల మంది ఉంటారు నీలాగే. సో వాళ్ళందరూ కూడా ఇదే ఫాలో అవుతారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా నాకు చదువు ఎక్కదు, నేను ఇంకా సక్సెస్ అవ్వలేనని చెప్పేసి గివప్ ఇచ్చేస్తారనమాట. కానీ ఒక సక్సెస్ఫుల్గా మ్యాన్గా ఎదగాలంటే గివప్ అనేది పనికిరాదనమాట. అంటే చేతులు ఎత్తేస్తాం అంటారు కదా, అట్లాంటివి చేయకూడదు అనమాట. నీకు ఏదైనా అనుకుంటే నువ్వు దాన్ని సాధించడం కోసం ట్రై చేయడమే. అది ఎన్ని ఫేస్ చేసినా సరే.
ఒక సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. ఎట్లా అంటే నువ్వు అనుకున్నది ఏదన్నా సాధించేదానికి ప్రయత్నించే టైంలో కొన్ని కష్టాలు ఫేస్ చేస్తామన్నమాట. ఆ కష్టాల్లో విపరీతంగా ఏదన్నా నువ్వు అనుభవించిన ఒక కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం ఎలా ఉండాలంటే తర్వాత ఇంకే కష్టం వచ్చినా సరే దానంత స్ట్రాంగ్గా ఉండకూడదు అనే విధంగా ఉండాలన్నమాట. అట్లాంటి కష్టాలను ఫేస్ చేయండి, అర్థమవుతుందా? ఎందుకంటే అటువంటి కష్టాలు కనుక మీరు ఫేస్ చేసి వస్తే తర్వాత మీకు ఏదన్నా చిన్న కష్టం వచ్చిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి రోడ్ యాక్సిడెంట్ అయింది, అతనికి హెడ్ ఫ్రాక్చర్ అయింది, ఒక 4 రోజులు రెస్ట్ తీసుకున్నాడు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, రికవర్ అయ్యాడు. అంటే అతను యాక్చువల్గా చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నాడు కానీ తిరిగి వచ్చాడు వెనక్కి. సో ఇప్పుడు అతనికి రికవర్ అయిన తర్వాత అలా సేమ్ మళ్ళీ బైక్ మీద వెళ్తూ జస్ట్ స్కిడ్ అయ్యి కింద పడినప్పుడు అతనికి ఏమైందంటే చిన్న స్క్రాచే పడింది కాలుకి, ఓకేనా? కాలుకి కానీ చేతికి కానీ ఎక్కడైనా ఒక చిన్న స్క్రాచ్ పడింది, చిన్న గీతలా గీచుకుంది, బ్లడ్ వచ్చింది. ఇప్పుడు దాన్ని కంపేర్ చేసుకుంటే అతనికి ప్రీవియస్గా జరిగిన యాక్సిడెంట్ గొప్పదా, లేకపోతే ఇప్పుడు కింద పడి చిన్న గీత పడి ఒక చిన్న స్మాల్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అవ్వడం అనేది గొప్పదా? ఎందుకంటే అతను ఆల్రెడీ దానికంటే పెద్ద సిచ్యువేషన్ ఫేస్ చేసి వచ్చాడు. సో అప్పుడు అతనికి అది ఎలా ఉంటుందంటే లైట్ అనుకుంటాడు, నేను ఇంతకంటే పెద్ద చూసి వచ్చాను లైట్ అనుకుంటాడు. సేమ్ లైఫ్లో కూడా ఆ కష్టం అనేది ఎలా ఉండాలంటే ఆ తర్వాత నువ్వు సక్సెస్ అయిన తర్వాత ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి అంటే ఆ కష్టం ముందు అవన్నీ చిన్నగా అనిపించాలి. అటువంటి కష్టాలను మాత్రం ఫేస్ చేయండి. సో అటువంటి కష్టాలు ఎప్పుడు వస్తాయంటే నువ్వు ఎప్పుడైతే సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తావో అప్పుడే వస్తాయి అన్నమాట. అది సమాజం నుంచి కావచ్చు, ఫ్యామిలీ నుంచి కావచ్చు, సో చాలా రకాలుగా వస్తాయి అన్నమాట. అవి నువ్వు ఉండే ఎన్విరాన్మెంట్ నుంచి కూడా కావచ్చు. సో అటువంటి కష్టాలని ఫేస్ చేయండి. ఫేస్ చేయకుండా మీరు కనుక వెనకాడారో మీకు తర్వాత మళ్ళీ అటువంటి వాటికంటే డబల్గా వస్తాయి అన్నమాట అవి. సో అప్పుడు అవి మనం ఫేస్ చేయాలంటే కొంచెం ఆ స్టేజ్లో ఏంటంటే మనం ఆల్రెడీ సక్సెస్ అయి ఉంటాం, ఆ స్టేజ్లో మనం ఆ కష్టాలను తీసుకోవడం కష్టం, అర్థమవుతుందా? ఇప్పుడు బై బర్త్ రిచ్ పీపుల్గా పుట్టినవాడు మాత్రం రిచ్ పీపుల్గానే బతుకుతాడు. కానీ సడన్గా ఒక్కసారి అతని దగ్గర డబ్బు హోదా మొత్తం పోతే అతను బతకగలడా? అతను సరిగ్గా సమాజంలో ఉండలేడు కదా. కానీ ఒక అన్సక్సెస్ఫుల్ పర్సన్గా మారినప్పుడు తర్వాత మళ్ళీ అతను ఫెయిల్ అయితే తను ఆల్రెడీ ఆ పేస్ చూసి వచ్చాడు అనమాట. అన్సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు అతను ఆల్రెడీ ఆ పేస్ చూసి వచ్చాడు, మధ్యలో సక్సెస్ అనేది టెంపరీగా అనుభవించాడు, తర్వాత మళ్ళీ సేమ్ ఫెయిల్ అయ్యాడు. సో ఫెయిల్ అయినప్పుడు అతనికి ఏమన్నా పోయిందా? లేదు కదా. ఎందుకంటే ఆల్రెడీ ఆ పేస్ అతను చూసి వచ్చేసాడు. సో ఆ పేస్ అనేది చూసి వచ్చాడంటే అతను ఆల్రెడీ అప్పుడు సక్సెస్ కోసం ట్రై చేశాడు కాబట్టి ఆ పేస్ అనేది ఉంది. సో మళ్ళీ మీరు సక్సెస్ అయిపోయి తర్వాత ఫెయిల్ అయినప్పుడు మీరు అక్కడ ఏమైతే చేశారో దాన్ని మాత్రం మర్చిపోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక జాబ్ వస్తుంది, ఒక ₹1,00,000 శాలరీ వస్తుంది, ₹1,00,000 శాలరీ రాగానే అతను ఏ వేలో నుంచి వచ్చాడనే విషయాన్ని మర్చిపోతారు అనమాట. చాలామంది మర్చిపోతారు అతను ఏ స్టేజ్ నుంచి వచ్చామనేది మర్చిపోతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా కళ్ళ ముందు నేను చాలామందిని చూశాను. ఏంటంటే అప్పటి వరకు పూరి గుడిసెలో ఉంటారనమాట. అప్పటి వరకు పూరి గుడిసెలో ఉండి తినడానికి కూడా తిండి లేకుండా వేరే వాళ్ళు ఎవరో పెడితే తిని అవన్నీ మర్చిపోయి వాళ్ళకేదో మధ్యలో సక్సెస్ వచ్చి, అంటే సక్సెస్ అంటే వాళ్ళు కష్టపడి ఉండొచ్చు, లేదా ఎవరైనా హెల్ప్ చేసి ఉండొచ్చు, అవన్నీ మనం చెప్పుకోవడం కష్టం. వాళ్ళు కష్టపడ్డారని అనుకుందాం. సో కష్టపడ్డారు, ఎదిగారు, పూరి గుడిసి పోయింది, మంచి ఇల్లు కట్టుకున్నారు, టైంకి తింటున్నారు, ఒక జాబ్ వచ్చింది, వాళ్ళ కూతుర్లకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా కానీ ఒక జాబ్ వచ్చింది. సో ఆ జాబ్ వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, నేను కళ్ళారా చూసేదాన్ని అయితే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే వాళ్ళు అప్పుడే రిచ్ పీపుల్ నుంచి, అంటే దాన్ని ఎట్లా అంటారు, పుట్టగానే గోల్డెన్ స్పూన్తో పుట్టారంటారు చూసారా, అలా బిహేవ్ చేస్తారనమాట. అది నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. సో గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో ఆ స్టేజ్, ఆ పూరి గుడిసె స్టేజ్ నుంచి ఈరోజు సక్సెస్ అయ్యి ఆ పూరి గుడిసె స్టేజ్ నుంచి వచ్చామన్న విషయం మర్చిపోయి వాళ్ళు బై బర్త్ మేము రిచ్ పీపుల్ అన్న ఫీలింగ్లో ఉండిపోతారనమాట. సో ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్కా ఫెయిల్ అవుతారనమాట. ఎందుకంటే మనం నడిచి వచ్చిన దారిని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు అనమాట. ఎందుకంటే మనం ఆ స్టేజ్ దాకా రావడానికి కారణం నువ్వు వెళ్ళిన దారి మాత్రమే రీజన్ అనమాట. ఆ దారి అంటే ఏదో కాదు, నువ్వు సక్సెస్ కోసం ఏమైతే ప్రయత్నిస్తావో ఆ ప్రయత్నించిన ప్రతి ఒక్క సెకండ్, ప్రతి ఒక్క గంట, ఓకే, ప్రతి ఒక్క స్టేజ్, అవన్నీ ఏంటంటే నువ్వు సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించిన వే అనమాట. అది ఆ వేని నువ్వు మర్చిపోయావంటే నీకు సక్సెస్ ముందు ఫ్యూచర్లో ఇంకో దారి ఉంటుంది అనమాట. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు
మనం వెళ్ళిపోయిన రోడ్డు ఉంటుంది, మన ముందు కూడా రోడ్డు ఉంటుంది అనమాట. సో నువ్వు వెళ్ళిపోయిన దాన్ని మర్చిపోతే ముందుది ఎట్లా ఉంటుంది అప్పుడు? నువ్వు ఆల్రెడీ దాని మీద వెళ్ళాలి. సో ముందుది కూడా నువ్వు మర్చిపోవాలి కదా లెక్కన, కానీ మర్చిపోవు. ఎందుకంటే నువ్వు సక్సెస్ అయ్యి వెళ్తూ ఉన్నావు, కానీ సడన్గా ఏదో ఒక రోజు ఫెయిల్ అనేది పక్కా అవుతావు. ఎప్పుడు అవుతావు అంటే నువ్వు వచ్చిన దారిని ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడు ఫెయిల్ అవుతావు అనమాట. సో ఎవరైతే సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారో ఇప్పుడు ప్రెజెంట్, వాళ్ళు వచ్చిన మూలాలను మాత్రం మర్చిపోమకండి. ఎందుకంటే అవి మర్చిపోయారంటే మాత్రం మీలో గర్వం అనేది రైజ్ అవుతుందన్నమాట. నాకంటే గొప్పవాడు లేడు అనే ఒక గర్వం అనేది రైజ్ అవుతుందన్నమాట. సో అది ఎప్పుడు మనం లిమిట్లోనే ఉంచుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన స్థాయి ఏంటి, మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాం అనేది మైండ్లో పెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా కానీ. సో అది ఎవరికైతే ఉండదో వాళ్ళు పక్కా ఫెయిల్ అవుతారు కదా. ఇప్పుడు ఫెయిల్ అవ్వకపోవచ్చు. ఈ హ్యాబిట్ ఎవరికైతే ఉందంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాము, మనం వచ్చిన సిచ్యువేషన్ ఏంటి, మనం ఎంత ట్రై చేస్తే మనం ఈ స్టేజ్కి వచ్చాం అనే విషయం ఎవరైతే మర్చిపోతారో వాళ్ళు పక్కా ఫెయిల్ అవుతారు అనమాట. ఇప్పుడు కాకపోయినా ఒక 2-3 years తర్వాత అయినా పక్కా ఫెయిల్ అవుతారు, మళ్ళీ అదే స్టేజ్కి వెళ్తారు. ఎందుకంటే సక్సెస్ అనేది ఊరికనే వదిలిపెట్టదు. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది మర్చిపోయారంటే సక్సెస్ కూడా ఏం చేస్తుందంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మర్చిపోయావు, ఒకసారి గుర్తు చేసుకో అని చెప్పేసి నిన్ను మళ్ళీ అదే సిచ్యువేషన్కి తోస్తుంది అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ.